హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ ఎంఆర్‌పి. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇట్ ఈస్ ఎ వన్ టైమ్ వాచబుల్ వెరీ బోరింగ్ అని అనిపించింది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఎవరికైనా డార్క్ కామెడీ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. లేకపోతే చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఒకసారైతే చూడొచ్చు ఏదో టైమ్ పాస్‌కి. అసల స్టోరీ లైన్ విషయానికొస్తే, ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి పైకొచ్చేద్దాం అనుకుంటారు ఎలాగోలాగా. కానీ ఆ బిజినెస్ చేసే ముందు కొంచెం అప్పు చేస్తారు. ఆ అప్పు చేసే క్రమంలోని అప్పు తీర్చలేక బిజినెస్ డల్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? ఈ మధ్యలోని హీరోకి, హీరోయిన్‌కి ఉన్న లవ్ స్టోరీ ఏంటి? అన్నదే సినిమా స్టోరీ లైన్. ఈ సినిమా స్టోరీ లైన్ విన్న తర్వాత కొంచెం మంచి పాయింట్‌నే ఎంచుకున్నారు డైరెక్టర్. కానీ దాన్ని ఇంకా కొంచెం బాగా బెటర్‌గా చూపించి ఉండాల్సిందేమో అని అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలన్నీ కూడా నేచురల్‌గా డార్క్ కామెడీతో కాకుండా కొంచెం ఎమోషనల్‌గా రాసుంటుంటే ఆడియన్స్‌కి బాగా అట్రాక్ట్ అవుతుందేమో ఈ సినిమా అని అనిపించింది. కానీ ఇక్కడ ఈ సినిమాని కొంచెం డార్క్ కామెడీగా మార్చేసి ఎమోషనల్స్‌నే లేకుండా తీసేశారు. అందుకనే ఈ సినిమా అంత పెద్దగా ఆడియన్స్‌కి అట్రాక్ట్ అవ్వలేదు. ఇంకా ఈ సినిమాలోనొచ్చే లవ్ స్టోరీ కానీ, హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కానీ అంత పెద్దగా నచ్చవు. ఇంకా ఈ సినిమాకి ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏమైనా ఉన్నాది అంటే, ఫస్ట్ హాఫ్ అంతా గూడా చాలా స్లోగా వెళ్తుంది. అసలు కథేంటో మనకర్థం గాదు. తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం బాగా అర్థమవుతుంది. అంతవరకు మనం వెయిట్ చేయాల్సొస్తుంది సినిమా స్టోరీ లైన్ కోసం. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు అని అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్‌గా 'ఎంఆర్‌పి' సినిమాకి రివ్యూ చెప్పాలి అంటే, ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ డార్క్ కామెడీ తోటి కొంచెం పర్వాలేదేమో అనిపిస్తుంది. ఇంకా స్క్రీన్ ప్లే బాగుంది. డైలాగ్స్ అంత పెద్దగా నచ్చలేదు. రొటీన్ లవ్ స్టోరీ. సో, 'ఎంఆర్‌పి' అనే సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లలో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.